ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు మనం చెప్పుకుందాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి సమయం ఇది. మరి భాగ్యములో ఉన్నటువంటి శని అదృష్టాన్ని కలగజేస్తాడు మీకు. అలాగే లాభంలో ఉన్నటువంటి గురుడు మీకు సకల సంపదల్ని కలగజేస్తాడు. ఇదిక బంధువుల నుంచి దూరం బంధువులు మరణం వల్ల మీకు కొంత ఆస్తి కలిసి రావడం జరుగుతుంది. అలాగే మరి మీ మనసుకు అనుకూలంగా భర్త నడుచుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. బంధువుల్లో చక్కటి ప్రాబల్యం మీకు పెరుగుతుంది. నువ్వు లేకపోతే ఈ పనులు లేవు, మేము ఎలా చేయాలి అని అంతా కూడా మిమ్మల్ని కన్సల్ట్ చేయడం ద్వారా మీకు మానసికంగా చాలా ఉల్లాసంగా సంతోషాన్ని కలగజేస్తుంది. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా ఈ రాశి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు. ఆల్రెడీ ప్రమోషన్స్ వచ్చినాయి. ఈ వారంలో మిగతా ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ యొక్క రాహువు మనకి భాగ్యస్థితిగతుడై ఉండడం వలన మనకి వృత్తిలో మనకు ఈ ఆఫీసర్ల యొక్క హెరాస్మెంట్ అలాగే వర్క్లోడు పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. కొంచెం టెన్షన్గా ఉంటుంది. ఇక ప్రేమ వ్యవహారాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వారికి ప్రేమల్లో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే 4వ ఇంట్లో ఉన్నటువంటి కేతు ప్రభావం వలన కుటుంబంలో ఈ ప్రేమ సంబంధించినటువంటి విషయాల వల్ల కాస్త డిస్కషన్స్ జరగడము, మిమ్మల్ని నిందించడము, కుటుంబ సభ్యులు సహకరించకపోవడం జరుగుతుంది. విదేశాలకు సంబంధించినటువంటి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే విదేశాల్లోకి వెళ్ళి చదవాలి అనుకునేటటువంటి విద్యార్థులకి ఇది మంచి సమయం ఇది. మరి టోఫెల్ ఇలాంటి ఎగ్జామ్స్, జిఆర్ఈ ఎగ్జామ్స్లో విద్యార్థులంతా కూడా పాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫారెన్లో మీరు కావాల్సినటువంటి విశ్వవిద్యాలయాలన్నీ కూడా మీకు సీట్లు వస్తాయి. కాబట్టి డబ్బులు రెడీ చేసుకోండి. మరి ఈ విధంగా రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు కూడా మంచి పంటలను పండిస్తారు. చేపల రొయ్యల చెరువులు మంచిగా ఉంటుంది. ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు అవన్నీ కూడా మంచిగా కలిసి వస్తాయి. మరి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వాళ్ళు ఈ యొక్క రవి మనకి కుంభరాశిలోకి ప్రవేశించడానికి ఇంకా కొంత సమయం ఉంది. కాబట్టి ఈ యొక్క భాగ్యంలో ఉన్నటువంటి రవి మరి గవర్నమెంట్ ఎగ్జామ్స్లో మీరు క్లియర్ అవ్వడానికి, ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకు కిలోంపావు ఉలవల్ని చిత్రవర్ణం కలిగినటువంటి అంటే అన్ని రంగులు కలిగినటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి దానం చేయడం ద్వారా చక్కగా మీరు ఈ యొక్క సోమవారం నాడు పేద బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా బాగుంటుంది. ఈ విధంగా గణపతికి గడ్డితో ఆరాధన చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.